మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఆమె. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను ధ్యానించి కృప పొందుదుముగాక. ఆమె. అనేక మార్లు మానవ మాతృలుగా మనకున్న పరిస్థితులను ఆలోచిస్తూ మన అపచయాలు, మన బలహీనతలు, మన సమస్యలను చూసుకుంటూ కృంగిపోవడం మానవ నైజం. భక్తుడు అంటున్నాడు, మహోన్నతమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను, ఆయన ప్రభావమును నేను ధ్యానించెదను అని. ఉన్నతుడైన దేవుని కార్యములు మనము ధ్యానించినప్పుడు, ఆయన ప్రభావమును తలంచినప్పుడు, దేవుని యొక్క మహాశక్తిని మనము ఆలోచిస్తున్నప్పుడు మనలో ఉన్న బలహీనత తొలగిపోయి, మనలో ఉన్న ప్రతి విధమైన అవిశ్వాస మాటలు, నిరాశ, నిస్పృహలన్నీ తొలగిపోయి ఒక నూతనమైన శక్తితో నింపబడటం మనం గ్రహిస్తాం. అందుకే అనేక మార్లు బలహీనముగా ఉన్నప్పుడు దేవుని గొప్ప వాత్సల్యతను, కృపను, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను తలంచినప్పుడు చాలాసార్లు నేను బలపరచబడటం గమనించాను. అవును, మన బలహీనతలను మనం చూసుకుంటే ఇంకా కృంగిపోతాం, ఇంకా దిగజారిపోతాం, మనము లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న పరిస్థితులను చూసుకోక దేవుని యొక్క మహాశక్తిని, ఆయన ఉన్నతమైన నామమును, మహోన్నతుడైన ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని ధ్యానించి స్తుతించడం నువ్వు మొదలు పెడితే చాలు, నీలో ఉన్న బలహీనతలన్నీ వెళ్ళిపోవడం నీవు గమనించగలవు. దేవుని కృపతో, బలముతో, శక్తితో, అభిషేకముతో నింపబడటం నిశ్చయముగా నువ్వు గ్రహించగలుగుతావు. కనుక ప్రియ సహోదరులారా, దేవుని మాటను ధ్యానించండి. మనకున్న అపజయాలను, మనం వెళుతున్న మార్గాలను మాత్రమే మనము తలంచి, మన శక్తి సామర్థ్యతలను మనము తలంచితే ఒక్క నిమిషము కూడా మనము దేవునికి ఇష్టముగా బ్రతకలేము. దేవుని ఆశ్చర్యమైన కార్యములను, మహోన్నతమైన ఆయన మహిమను, ప్రభావమును ధ్యానిస్తూ నూతన శక్తితో నింపబడుతూ మన అపజయములన్నిటినీ జయించుదుముగాక. మనలో ఉన్న పిరికితనమును, అవిశ్వాసమును, బలహీనతలను, నిరాశను జయించుదుముగాక. అట్టి కృపచేత ప్రభు మనలను నింపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. మా ఎడల మీకున్న ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము, అభాగ్యులమైన మమ్ములను ఎంతగా ప్రేమించారు, మా ఎడల ఎంత కృప చూపుతున్నారు. కేవలము నీ వాత్సల్యతను బట్టియేనయ్యా, మీ దీర్ఘశాంతమును బట్టియే మేము నిలిచి ఉన్నామని, మీ కృపను బట్టియే మేము బ్రతుకుచున్నామని, మీ ప్రేమను బట్టియే మేము జీవించగలుగుతున్నామని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలు, మా లోపములను, మనుషులుగా మాకు కలిగిన అపజయాలను మేము తలంచి కృంగిపోవడానికి వీల్లేదయ్యా. మమ్మలను కలుగు చేసిన నీ శక్తిని, నీ కార్యములను, మహోన్నతమైన మీ ప్రభావమును మేము తలంచి ధ్యానించి జయమొందునట్లుగా ఉన్నత అభిషేకముతో నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన మహోన్నతమైన కార్యములను తలంచి ప్రభావముతో నింపబడుదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.